హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏపీడిఎస్సి 2019 మోడల్ పేపర్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుత చైర్మన్. ఆన్సర్ అనిల్ కుమార్ చౌదరి. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి ప్రయోగాత్మక ఐక్యూ పరీక్షను కనుగొన్నవారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఆల్ఫ్రెడ్ బీనే థియడర్ సైమన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా రాత్రి పగలు సమానంగా ఉండే తేదీ? కరెక్ట్ ఆన్సర్ సెప్టెంబర్ 23. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి భారత రాజ్యాంగం నందు ఈ ఆర్టికల్ నందు ప్రస్తావించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, భాగము 8, ఆర్టికల్ 239 to 241. నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 16వ తేదీ ఈ దినంగా ప్రకటించబడింది? ఆన్సర్ నిర్భయ దినం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదట ఏర్పాటైన విశ్వవిద్యాలయము? ఆన్సర్ యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ జలవరణ జంతువు? కరెక్ట్ ఆన్సర్ రివర్ డాల్ఫిన్. నెక్స్ట్ క్వశ్చన్, అండమాన్ నికోబార్ దీవులు ఎక్కడ కలవు? ఆన్సర్ బంగాళాఖాతం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క సుగంధ ద్రవ్యాల తోటగా పిలువబడే రాష్ట్రం? ఆన్సర్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సోయాబీన్ను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, రాకేష్ శర్మ ఈ ఉపగ్రహ నౌకలో చారిత్రక అంతరిక్షయానం చేశాడు? ఆన్సర్ సోయజ్ T-11. నెక్స్ట్ క్వశ్చన్, అరుంధతి రాయ్కు ఈ పుస్తక రచనకు గాను మాన్ బోకర్ ప్రైజ్ ఇవ్వబడింది? ఆన్సర్ ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో ఎత్తైన జలపాతం? ఆన్సర్ కుంచికల్ జలపాతం. నెక్స్ట్ క్వశ్చన్, భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ అబుల్ కలాం ఆజాద్. నెక్స్ట్ క్వశ్చన్, రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలి పుస్తకం నందు గల గేయాల సంఖ్య? ఆన్సర్ 157 గేయాలు. నెక్స్ట్ క్వశ్చన్, 48వ IFFI 2017 నందు ప్రతిష్టాత్మక గోల్డెన్ పికాక్ అవార్డును అందుకున్న చిత్రం? ఆన్సర్ 120 beats per minute. నెక్స్ట్ క్వశ్చన్, 2018 సంవత్సరంలో వైద్య రంగంలో నోబెల్ బహుమతి గ్రహీతలు? ఆన్సర్ జేమ్స్ పి ఆలిసన్, తసుకో హోంజో. నెక్స్ట్ క్వశ్చన్, 2018 కామన్వెల్త్ క్రీడలు నిర్వహింపబడిన దేశం? ఆన్సర్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్, పయోలీ ఎక్స్ప్రెస్ అని పిలువబడిన క్రీడాకారిణి? ఆన్సర్ పిటి ఉషా. నెక్స్ట్ క్వశ్చన్, డార్క్ రూమ్ పుస్తక రచయిత? ఆన్సర్ ఆర్కే నారాయణన్. నెక్స్ట్ క్వశ్చన్, వృత్తి సంబంధ నైతికత అనున్నది
ప్రవర్తనా నియమావళి మరియు ఆన్సర్ స్వీయ నియంత్రణ. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం నందలి ఆర్టికల్ 17 దీనికి సంబంధించినది. ఆన్సర్ అంటరానితనం నిర్మూలన. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఒకటి భారతీయ విద్యకు మాగ్నా కార్టా అని వర్ణించబడినది. ఆన్సర్ వుడ్స్ డిస్పాచ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారము క్రింది వానిలో ఒకటి ఈవిఎస్ యొక్క ఇతివృత్తము. ఆన్సర్ నివాసము. నెక్స్ట్ క్వశ్చన్, వీరి సిఫారసుల ప్రకారము యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. ఆన్సర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చే రూపొందించబడిన భారత రాజ్యాంగానికి హార్ట్ అండ్ సోల్గా పరిగణింపబడిన హక్కు. ఆన్సర్ రాజ్యాంగ పరిహారపు హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి భారతీయ విద్యా కమిషన్గా ప్రసిద్ధి చెందిన కమిషన్. ఆన్సర్ హంటర్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, కరికులం నందు ఎన్పిఈ 1986 సూచించిన 10 మౌలిక రంగాలలో పేర్కొనబడిన అంశము. ఆన్సర్ వృత్తిపరమైన ప్రవర్తనా నియమావళిని ప్రోత్సహించుట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో విద్య యొక్క సాంఘిక ఉద్దేశ్యములను సూచించినది. ఆన్సర్ రాష్ట్రము వ్యక్తికి ఇవ్వాలి కానీ ఆ వ్యక్తి నుండి దేనిని తీసుకునేదిగా ఉండకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర విద్య యొక్క దృఢ వ్యవస్థను దీని ఆధారముగా సమర్థిస్తారు. రాష్ట్రం అనేది ఆన్సర్ దాని యొక్క పరిరక్షణ మరియు అభివృద్ధి కొరకు పౌరుని నిర్దిష్టముగా మలిచే హక్కు మరియు విద్యుక్త ధర్మం కలది. నెక్స్ట్ క్వశ్చన్, భాష మరియు భాషణం అభివృద్ధి చెందకముందు ఏర్పడే వినికిడి లోపము. ఆన్సర్ ప్రీలింగ్వల్ వినికిడి లోపము. నెక్స్ట్ క్వశ్చన్, అశాబ్దిక భాష కలిగి ఉన్నవి. ఆన్సర్ చిహ్నాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ ఫలితాలను ఈ విధమైన గ్రాఫ్ ద్వారా రికార్డ్ చేస్తారు. ఆన్సర్ ఆడియోగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రకమైన వినికిడి లోపం ఉన్నవారు సాధారణంగా పెదవుల కదలికలను చదవడం, కొన్ని సంజ్ఞలు, కొన్ని దృశ్య గుర్తుల మీద ఆధారపడతారు. ఆన్సర్ చాలా తీవ్రమైన వినికిడి లోపము. నెక్స్ట్ క్వశ్చన్, లోపలి చెవిలోని అస్థికులిక మీద ప్రభావం చూపే వ్యాధి. ఆన్సర్ అటోస్క్లెరోసిస్. నెక్స్ట్ క్వశ్చన్, లోతైన భావోద్వేగ మరియు ప్రవర్తనా రుగ్మత. ఆన్సర్ ఆటిజం. నెక్స్ట్ క్వశ్చన్, వెలుపలి చెవి లేకపోవటను ఇలా అంటారు. ఆన్సర్ అట్రేసియా. నెక్స్ట్ క్వశ్చన్, శారీరక మానసిక పెరుగుదలలు పతాక స్థాయికి చేరుకుని పరిణితి పొందిన దశను ఇలా అంటారు. ఆన్సర్ ఉత్తర కౌమార దశ. నెక్స్ట్ క్వశ్చన్, శిరీష ఒక నగరంలో 8వ తరగతి చదువుతుంది. వాళ్ళ నాన్నగారి ఉద్యోగ బదిలీ వల్ల గ్రామానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు అక్కడి పరిస్థితులకు రాజీపడి సర్దుబాటు చేసుకోవడం జరిగింది. ఈ సర్దుబాటు ఆన్సర్ అంతర్లీనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి మరింత కంటెంట్ కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.